ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా సంపాదన ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది. అంచలంచలమైన భక్తి. ప్రతిరోజు ఉదయం లేవగానే గోవిందా గోవిందా అని పలుకుతూ తన రోజు ప్రారంభించేవాడు. అతని భార్య లక్ష్మమ్మ కొంచెం ప్రాక్టికల్గా ఉండేది. ఒకరోజు ఆమె కోపంగా అడిగింది, ఇంత భక్తి పెట్టుకున్నావు, కానీ మన జీవితం ఏం మారింది? అప్పులు, కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయి. రామయ్య నవ్వుతూ అన్నాడు, స్వామి పరీక్షిస్తాడు, కానీ వదిలిపెట్టాడు. కష్టం మొదలయ్యింది. ఒక సంవత్సరం భారీ ఎండలు వచ్చాయి. పంట పూర్తిగా నాశనమయ్యింది. అప్పులు పెరిగిపోయాయి. గ్రామంలో అందరూ రామయ్యను చూసి నవ్వేవారు. నీ వెంకటేశ్వరుడు ఎక్కడా రక్షించలేదు కదా. అప్పుడు కూడా రామయ్య ఒక మాట మాత్రమే చెప్తాడు, స్వామి ఉన్నాడు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. రామయ్య తిరుమల యాత్రను నిర్ణయించాడు. ఒకరోజు రామయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను తిరుమలకి వెళ్ళాలి, స్వామిని దర్శించాలి. అతని దగ్గర డబ్బు లేదు, అయినా నడిచే యాత్ర ప్రారంభించాడు. ఆకలి, దాహం, అలసట అన్నీ ఎదురయ్యాయి. ఒకరోజు అతను చాలా అలసిపోయి రోడ్డు పక్కన కూర్చున్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చి అన్నాడు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు బాబు? రామయ్య తన కథ చెప్పాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, స్వామి దగ్గరకు వెళ్ళే వారిని ఆయన ఒంటరిగా వదలడు అని చెప్పి అతనికి కొంచెం ఆహారం ఇచ్చాడు. రామయ్య తల ఎత్తి చూసేలోపే ఆ వృద్ధుడు కనిపించలేదు. చివరికి రామయ్య తిరుమల చేరాడు. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డాడు. అతని హృదయం ఒక్కటే కోరుకుంటుంది, స్వామి నాకు డబ్బు కావాలి, నన్ను నమ్మిన నా హృదయానికి ఖాళీగా పంపొద్దు. అతని కలలో కన్నీళ్లు వచ్చాయి. అతను స్వామిని చూసి క్షణంలో అతనికి అనిపించింది, స్వామి తన వైపు చూసి చిరునవ్వి నవ్వినట్లు అతని మనసుకు ఒకసారిగా ప్రశాంతమైంది. రామయ్య తిరుగు ప్రయాణం చేశాడు. ఒక దగ్గర పని చేస్తున్న వాళ్ళను చూశాడు. అక్కడ ఓ పెద్ద వ్యాపారి పని కోసం మనుషుల్ని చూస్తున్నాడు. రామయ్యను చూసి అడిగాడు, పని చేస్తావా? రామయ్య ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల్లో అతని నిజాయితీని చూసి వ్యాపారి అతని తన దగ్గర శాశ్వతంగా ఉంచుకున్నాడు. కొంతకాలానికి అప్పులు తీర్చేశాడు. ఇంటిని సరిచేసుకున్నాడు. కుటుంబం సంతోషంగా మారింది. ఒకరోజు రామయ్య ఆలోచించాడు, నాకు ఆహారం ఇచ్చిన ఆ వృద్ధుడు ఎవరు? స్వయంగా వృద్ధ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామియే ఉండొచ్చు. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ.